నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా గంగాదేవి శిశువును నీటిలో విడిచిపెట్టకుండా రక్షించి ఇలా చెబుతూ ఉన్నది. ఓ మహారాజా, నేను స్వర్గలోక దేవత అయిన గంగను. మనకు జన్మించిన శిశువులు అష్టవసువులు. వారు మానవ జన్మను పొందుటకు శపించబడినారు. వారు మాత్రమే కాకుండా నీ కఠిన వాక్కులతో నేను కూడా శాపము నుండి విముక్తురాలునయ్యాను. ఇక నేను నా స్వర్గలోకమునకు తిరిగి వెళుతున్నాను. గంగాదేవి తిరిగి వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వసువులు ఎందుకు శాపగ్రస్తులైనారని శంతన మహారాజు ప్రశ్నించాడు. గంగాదేవి ఆ కథను ఈ విధంగా చెప్తున్నది. కామధేనువు పుత్రిక నందిని ధేనువు తర్వాతి కాలంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమమును చేరుకొని అక్కడ అతని యజ్ఞ అవిస్సులను సమకూరుస్తూ ఉండేది. ఒకసారి అడవిలో సంచరిస్తూ వసువులు వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. అక్కడ నందిని ధేనువును చూశారు. అష్ట వసువులలో ఒకడైన ద్యు అను పిలువబడేవాడు తాను చూసిన కామధేనువును గురించి తన పత్నికి గొప్పగా వివరించాడు. ఎవరైనను ఆ స్వర్గలోక కామధేను క్షీరాన్ని త్రాగితే అతడు 10,000 సంవత్సరాల వరకు నిత్య యవ్వనుడు అవుతాడు అని చెప్పి ముగించాడు. అది వినిన అతని పత్ని ద్యుతో, స్వామి, ఆ కామధేనువు నాకు కావలెను. నేను దానిని నా మిత్రురాలు జీతవతికి బహుకరించెదను అన్నది. ద్యు తన పత్ని దృష్టిలో ఒక గొప్ప వీరునిగా నిలిచిపోవుటకు ఏదైనా కార్యము చేయవలెను ఆరాటముతో ఉన్నాడు. ఆవిడ పదే పదే అడగడంతో తన సోదరుల సహాయంతో వశిష్ఠుడు ఆశ్రమంలో లేని సమయంలో నందిని ధేనువును అపహరిస్తాడు. తిరిగి వచ్చిన వశిష్ఠుడు నందిని మరియు దాని దూడ కనిపించకపోవటంతో వాటి కొరకు దగ్గరలోని అడవినంతటిని వెతకసాగాడు. చివరకు వాటి జాడ తెలియరాకుండడంతో వశిష్ఠుడు తన యోగశక్తితో జరిగిన విషయానంతటిని గ్రహించి ఆగ్రహముగా వసువులను భూలోకములో మానవులుగా జన్మించమని శపించి తిరిగి ధ్యాన నిమగ్నుడయ్యాడు. వశిష్ఠుని శాపమును ఎరిగిన వసువులు నందిని మరియు దాని దూడతో అతని ఆశ్రమానికి పరుగున వెళ్ళి తమ విచారమును వ్యక్తపరిచి అతడిని శాంతపరచుటకు ప్రయత్నించారు. వశిష్ఠుడు శాపాన్ని ఉపసంహరించుటకు నిరాకరించినను వారి పట్ల కొంత సానుకూలతతో ఈ ద్యు నామకుడు తప్ప మిగతా వారందరూ త్వరగా శాప విముక్తులగుదురని, ద్యుకు మాత్రం భూలోకంలో దీర్ఘకాలం జీవింపవలసి ఉండునని పలికాడు. అట్టి సంఘటన అనంతరము వసువులు తిరిగి వస్తుండగా నేను వారిని కలిసినప్పుడు వారికి ఈ భూలోకములో తల్లిగా ఉండుటకు అంగీకరించాను అంటూ గంగాదేవి ముగించినది. అటు తర్వాత గంగాదేవి తన కుమారుని వెంటబెట్టుకొని వెళ్ళిపోవుటతో మహారాజు బాధతో తన రాజభవనమును తిరిగి చేరుకున్నాడు. కొంతకాలానికి శంతన మహారాజు ఒక జింకను వేటాడుతూ గంగా తీరమును చేరుకున్నాడు. గంగానది కృత్రిమంగా లేకుండా చేసినట్లుగా గమనించి కుతూహములంతో అందుకు గల కారణమును వెతకసాగాను. అక్కడ ఒక అందమైన యువకుడు తన దివ్యాస్త్రాలతో గంగా ప్రవాహమును నిలువరించుట చూశాడు. శంతన మహారాజు అతడిని తన కుమారునిగా గుర్తింపలేకపోయాను. కానీ ఆ యువకుడు అతడు తన తండ్రి అని గుర్తించి
అతడిని మరుగుపరిచి వెంటనే అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. ఆలోచనలో నెలకొనిన మహారాజు ఆ యువకుడు తన పుత్రుడేనని భావించసాగాడు. చివరకు బాధతో నిండిన హృదయముతో గంగాదేవిని ఉద్దేశిస్తూ, దేవి, నాపై దయచూపుతూ మన పుత్రుని నాకు ప్రసాదించు అని దీనముగా వేడుకోసాగాడు. దానితో శంతన మహారాజు ఎదుట కుమారునితో ప్రత్యక్షమైన గంగాదేవి ఈ విధంగా పలికినది: దేవవ్రతునిగా పిలువబడు ఇతడు మన అష్టమ సంతానము. ఇతడు అన్ని దివ్యస్త్రాల ప్రయోగమును తెలుసుకున్నాడు. వేదశాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టాడు. రాజధర్మాలన్నింటినీ క్షుణ్ణముగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మీరు మీ పుత్రుని బాధ్యతలను చేపట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఇతడు అనేక అద్భుత కార్యాలను చేస్తాడు అని తెలిపినది. మహారాజు శంతనుడు రాజధానికి తిరిగి వచ్చి దేవవ్రతుడు తన వారసునిగా సింహాసనాధీశుని చేసెను. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు యమునా నది తీరములో వేటాడుతున్నట్టి శంతన మహారాజుకు అద్భుత దివ్య సుగంధ అనుభూతికి వచ్చెను. ఆ సుగంధముకు కారణం తెలుసుకొనుటకు ఆసక్తుడైన మహారాజు అటూ ఇటూ వెతుకుతుండగా చివరకు ఒక స్వర్గలోక సుందరి అయిన కన్యను చూశాడు.